వెల్కమ్ టు ఏం చూడాలి. ఈ ఈరోజు మేము చూసిన సినిమా ఏంటి అని అంటే మా ఇంటి బంగారం. సో సమంత గారిది ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ అంటే ఇది మా ఇంటి బంగారం అని అందరికీ తెలుసు. అండ్ ఇట్స్ సో యాంటిసిపేటెడ్ మూవీ ఆల్సో. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలరా అని అంటే మెయిన్గా అందరూ సమంత ఫ్యాన్స్ అందరూ సమంత కోసం వెళ్తారు. అండ్ కొంతమంది డైరెక్టర్ ఫ్యాన్స్ అందరూ డైరెక్టర్ కోసం వెళ్తారు. కానీ నేను సనా కోసం వెళ్ళాను. మ్యూజిక్ సంతోష్ నారాయణ మ్యూజిక్ కోసం. వి ఆల్ నో తసదియా సాంగ్ చాలా బాగా బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఆ స్టోరీ అనేది కూడా కొంచెం గ్రిప్పింగ్ ఉందన్నమాట. లైక్ ట్రైలర్ చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ అనేది అందరికీ క్రియేట్ అయింది. ప్లాట్ ఇప్పుడు ఒక మన స్వర్ణకి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ని మొత్తం ఆపేసుకొని తను ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి పెళ్లి చేసుకొని మంచిగా గుట్టుగా సంసారం చేసుకుందామని చెప్పేసి వస్తుంది అన్నమాట. కాకపోతే తన పాస్ట్ తనని వెంటాడుతూ ఉంటుంది. సో ఆ పాస్ట్ తను ఎలా ఎదుర్కొంది అండ్ ఫైనల్లీ ఏం జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్. దిగ్నాథ్ యాజ్ సమంత గారి హస్బెండ్ ఒక ఇచ్చిన పర్ఫార్మెన్స్ వరకు చాలా బాగా చేశాడు. అండ్ ఇన్ అదర్ సైడ్ మనం మాట్లాడుకోవాల్సింది విలన్ గురించి చాలా బాగా చేశాడు. అసలు క్యారెక్టర్స్గా మనకి శ్రీముఖి గారు, మన తర్వాత శ్రీనివాస్ గవిరెడ్డి గారు, వీళ్ళ కాంబినేషన్ సీన్స్ అండ్ లాస్ట్లో క్యామియో ఉంటుంది మన కమెడీది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా మొత్తం అయిపోయినా కూడా ఆ రోలింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా కొంచెం కూడా డిసప్పాయింట్ చేయకుండా, ఐ మీన్ ఎవరిని లో ఫీల్ అవ్వనీయకుండా ఒక కామెడీ అనేది జనరేట్ చేశారనమాట. అండ్ ద స్టోరీ వాజ్ క్రియేటెడ్ బై రాజ్ గారు. చాలా బాగా రాసుకున్నారు. కానీ మధ్యలో నాకు ఎందుకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసినట్టు అనిపించింది 2-3 సీన్లలో. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది అని చెప్తే నందిని రెడ్డి గారు షీ హ్యాండెడ్ వెరీ వెల్. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ సమంత సో క్యూట్. సినిమాలో చాలా బాగా కనిపించారు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇరగొట్టేశారు అబ్బా. అండ్ ఆ స్టోరీ తగ్గట్టు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక ఈ సినిమా మేము చూడాలా వద్దా అని మీరు అడిగితే మాత్రం సమంత ఫ్యాన్స్ యూ క్యాన్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. సో ఇలాంటి కాంటెంట్ మనకి ఇంకా చాలా వస్తూ ఉంటుంది. అది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ అందరి వీడియో మా బాయ్.